అది కరెక్ట్ కాదు. అంటే మన సత్తా ప్రపంచానికి తెలిసి అది అయిపోయింది, యుద్ధంలో చూపించాలి కానీ నేను అనేది చాలా పేపర్ ఇదిగో మచిలీపట్నంలోది ఇది ఎవడు చెప్పాడు మచిలీపట్నంలో తయారు చేశాడు అన్నటువంటిది, లేకపోతే ఇది అనేది ఇది ఒకదానికొకటి కోఆర్డినేషన్ చేసుకునే వ్యవస్థ బేసిక్గా. ఒకే చోట తయారు కావు ఏవి కూడా, ఒక చోట ఒకటి తయారైతే ఇంకోటి తయారు చేస్తే ఇవన్నీ లింక్ చేసేది ఒక రకం ఉంటాయి అన్నమాట, లేదా కొన్ని రకాలు ఉంటాయి. మనం ఇది ఎక్స్పోజ్ చేయడం వలన ఒకటి కంపెనీలకు మంచిదే, మన మార్కెట్కి మంచిదే. కానీ ఓ ప్రమాదం ఏంటంటే వాళ్ళని హనీ ట్రాపులు చేస్తారు, లేదా వాళ్ళని రేపు పొద్దున్న నిర్బంధించి సమాచారం లాక్కునే ప్రయత్నం చేస్తారు. నాకు నిన్న ఆయన పేరేంటి ఆకాష్కి సంబంధించినటువంటి దాని రూపకర్త అయినటువంటి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అనిపించింది. ఎందుకంటే మన చుట్టూ ప్రతి ఒక్కళ్ళ వెనకాల ప్రొటెక్షన్ పెట్టలేం. ఇప్పుడు ఈ సమాచారం కోసం ఎక్కడో నేవీ బేసుల్లో ఉన్నోడు, ఎక్కడో ఎయిర్ బేసుల్లో ఉన్నోళ్ళనే అమ్మాయిలను పంపించి ట్రాప్ చేశారు, ఆన్లైన్లో ట్రాప్లు చేసి హనీ ట్రాప్. ప్లస్ కొంతమందిని అప్పట్లో డిఫెన్స్కి సంబంధించినటువంటి సైంటిస్టులు ప్రాణాలు తీసినవి కూడా ఉన్నాయి, ఏదో న్యాచురల్ అని కనిపించేటట్టు. కాబట్టి మన రక్షణ రహస్యాలు సాధ్యమైనంత తక్కువగా బయట పెట్టాలి. ఏమేం మెటీరియల్ వాడామో చెప్దాం, ఎక్కడెక్కడి నుంచి తయారయ్యో ఫోకస్ చెయ్యొద్దు దయచేసి, దానివల్ల చాలా ప్రమాదం అనమాట. ట్రంప్ సంగతి పక్కన పెడితే సార్, కాంగ్రెస్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా మోడీ? అంటే ఒక రకంగా పహల్గామ్ అసలు కుట్రదారులను చంపారా లేదా అనేది ప్రశ్నిస్తున్నారు. ఎందుకు పార్లమెంట్ లో దీని మీద చర్చ పెట్టారు? ఖచ్చితంగా వాళ్ళు రెచ్చగొట్టాలి, ఇంకా బాగా రెచ్చగొట్టాలని కూడా కోరుకుందాం. అది ఉపయోగపడుతుంది. ప్రజాస్వామ్యంలో ఆ ప్రశ్న వేయాలి, తప్పేం లేదు. కాకపోతే ఉగ్రవాది అనేవాడు సముద్రంలో గుండు సూదులా అంటాడు, అది పట్టుకోవాలని దాని వెనకాలే తిరిగితే వాడి కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కోరుకుని